హైవర్స్ దేవిక శరత్ చంద్ర దీనికి సంబంధించి 2 days బ్యాక్ మాట్లాడుకున్నాం. మన క్యాట్ సస్పెక్ట్ ఛానల్లోనే మాట్లాడాం. దీని మీద ఇన్ డీటెయిల్డ్గా ఆమె యొక్క డెడ్ బాడీ పిక్స్తో సహా పెట్టి నేను శివప్రసాద్ వీస్ ఛానల్లో ఇచ్చాను. చూడండి, డిస్క్రిప్షన్ లింక్ కూడా ఇస్తాను. ఇక్కడ చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులో పెళ్ళి అసలు ఎక్కడ జరిగింది, పెళ్ళికి ఎంతమంది వచ్చారు, రిసెప్షన్ ఎక్కడ జరిగింది, అండ్ ఈమె అసలు ఏం చదువుకుంది, సాఫ్ట్వేర్ జాబ్ ఎలా వచ్చింది, అండ్ శరత్ చంద్ర వచ్చేసి 5 లక్షలు అడిగారు అంటున్నారే, అది అసలు సంబంధమే లేదు. ఎందుకంటే 2 నెలల జీతంతో సమానం. శరత్ చంద్ర వచ్చేసి మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టే సౌండ్ పార్టీ. అండ్ ఓవరాల్గా చూసుకుంటూ ఉన్నప్పుడు ఆమెకి ఎప్పుడు ప్రపోజ్ చేశాడు, ఎలా ప్రపోజ్ చేశాడు, పెళ్ళి ఎలా అయింది, పెళ్ళి తర్వాత గొడవలు ఏంటి, వీటితో వేగలేకపోతుందని చెప్పేసి ఆమె ఎవరితో చెప్పింది ఏంటి, చనిపోయింది అనుకున్న తర్వాత ఎలా చనిపోయింది, ఎందుకు చనిపోయింది, ఎవరికి చెప్పాడు, రిమోట్ కోసం గొడవ అని చెప్పేసి కట్టుకథ ఎలా వెళ్ళారు, ఎవరు వెళ్ళారు, అండ్ మన దేవిక వాళ్ళ అమ్మ వచ్చేంత వరకు బాడీని ఫ్యాన్కి అలాగే ఎందుకు ఉంచారు, ఆ బాడీని చూస్తే ఏకంగా కింద నేలకు ఆనుతూ ఉంది, కాళ్ళు ఉరేసుకున్నప్పుడు కాళ్ళు ఆనకుండా గాల్లో ఉంటే చనిపోతారు, కింద ఆనుతూ ఉంటే నేలకి ఎలా చనిపోతారు అసలు, ఇలా ఎన్నో అనుమానాలు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే క్లారిటీ వచ్చింది. బిఫోర్ దాట్ ఆల్రెడీ బాడీకి సంబంధించి చూస్తే ఆమె యొక్క ఎడం వైపు గట్టిగా గాయాలయ్యి ఉన్నాయి. అండ్ పొసెసివ్నెస్, ఇగోనా, క్లాషెసా, మొత్తానికి గొడవలు అయినాయి. అయితే ఆమెను కొట్టి చంపి అతనే ఉరేసినట్టుగా చేసి ఉండాలి, లేదా అతను వేధిస్తున్నాడని చెప్పి తట్టుకోలేక ఈ మొన్న ఉరేసుకొని ఉండాలి. మొత్తానికి అయితే మాత్రం గొడవలు జరుగుతుంది, దానివల్ల ఇదంతా అని చెప్పేసి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. శివప్రసాద్ వీస్ ఛానల్ ఖచ్చితంగా వీడియో చూడండి, మన డిస్క్రిప్షన్ ఇక్కడ లింక్ ఇస్తాను చూడండి. అండ్ శివప్రసాద్ వీస్ ఛానల్ ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.